రైట్. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అత్యవసర సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి అను పౌరులకి, అదేవిధంగా ఉద్యోగులకి కూడా ట్రైన్ చేయడం ఈ ఆపరేషన్ అభ్యాస్ ప్రధాన ఉద్దేశం. సికింద్రాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్ జాయిన్ అవుతున్నారు. దిలీప్. సో మొత్తం కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 4 చోట్ల ఈ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. సో భారత్ పాకిస్తాన్ అలజడుల నేపథ్యంలో ఇటు సైనిక దళం మొత్తం కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ హైదరాబాద్ పైన కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ లో అనుసంధానం చేసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో సో ఒక మాక్ డ్రిల్ ను నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని షైన్ గ్రౌండ్ లో ఉన్నాం. సో ఇక్కడ కూడా మొత్తం కూడా చూడొచ్చు ఎన్సీసీ స్టూడెంట్స్ మొత్తం కూడా ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఇప్పటికే వీళ్ళందరూ కూడా ఒక డెమో కూడా నిర్వహించారు. సో 4 గంటల ప్రాంతంలో ఒక సైరన్ మోగనుంది. సో సైరన్ తర్వాత ఇక్కడ ఈ షేడ్ ఇక్కడ పక్కనే ఒక అపార్ట్మెంట్ కూడా ఎంచుకున్నారు. సో అపార్ట్మెంట్ వాసులు కూడా ఇప్పటికే ఒక డెమో కూడా నిర్వహించారు. టెర్రరిస్టులు అటాక్ జరిగితే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, సో ఏ డిపార్ట్మెంట్ల వారిగా ఎట్లా వర్క్స్ చేయాలి అనే దానిపైన కూడా ఒక డెమో నిర్వహించారు. ఇప్పటికే ఇటు అగ్నిమాపక డిపార్ట్మెంట్ తో పాటు అలాగే డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. అలాగే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేరుకుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చికిత్స అందించాలి అనేటువంటిది కూడా ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో అలాగే సుమారు 200కు పైగా ఈ ఎన్సీసీ వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని చెప్పి సో పక్కనే ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ని ఎంచుకున్నారు. సో అపార్ట్మెంట్ లోకి టెర్రరిస్టులు వెళ్తే ఎట్లా వాళ్ళను సేవ్ చేయాలి అనే దానిపైన 4 గంటలకు సైరన్ మోగనుంది. ఆ సైరన్ మోగిన తర్వాత చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోతా ఉంది. సో ఇక్కడ నిజంగా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే టెర్రరిస్టులు కూడా అపార్ట్మెంట్ లో ఉంటే కానీ లేకపోతే దానిపైన దాడి చేస్తే ఎట్లా వాళ్ళను రెస్క్యూ చేయాలి అనే దానిపైన ఒక మాక్ డ్రిల్ నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి కూడా ఒక అవగాహనను కూడా ఏర్పాటు చేశారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ఎట్లాంటి డెమో మీకు ఇచ్చారు? Jai Hind everyone, my name is LCPL B. Sulakshmi. I'm from University College of Science, Saifabad, 3T Battalion. Our CEO sir name is Lieutenant Colonel Sharat sir, and we are here to do a mock drill to give awareness to everyone, citizens, everyone. So we are coordinating with NDRF, DRF and police, central government and state government, other forces kalsi. We are doing this mock drill, and ఇది కోఆర్డినేషన్ కోసం ప్లస్ సివిలియన్స్ కి బయట సిటిజన్స్ కి అందరికి తెలవాలి వాట్ వీఆర్ డూయింగ్. అసలు సపోజ్ అటాక్ అవుతున్నప్పుడు వాట్ యూ కెన్ డూ, హౌ యుల్ రెస్క్యూ, లైక్ బేసిక్ థింగ్స్ లైక్ నైట్ టైంలో అటాక్ అవుతాయి, లైట్స్ ఆఫ్ చేయడం, మార్నింగ్ టైం అయినప్పుడు ఎక్కడ దాక్కోవాలి, విచ్ ప్లేసెస్ ఆర్ సేఫ్ ప్లేస్. సపోజ్ ఏమన్నా వచ్చి అటాక్ అయినప్పుడు హై బిల్డింగ్స్కి తొందరగా అటాక్ అవుతాయి బికాస్ దే ఆర్ హై. సో ఏం ఎక్కువ ఉంటుంది హై బిల్డింగ్స్, లో బిల్డింగ్స్కి తక్కువ ఉంటుంది. సో ఏ ప్లేసెస్లో మనము ఉంటే మనం రెస్క్యూ అవుతాం. ఆఫ్టర్ అటాక్ అయిపోయిన తర్వాత ఇంజూర్డ్ పీపుల్ ఉంటారు, చాలా మంది పీపుల్ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, దే డోంట్ నో వాట్ టు డూ. సో వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలనేసి మాక్ డ్రిల్ చేపిస్తున్నారు. ఇంకా మెడికల్ టీమ్ ఎలా అలర్ట్గా ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి. సపోజ్ ఎవరికైనా నార్మల్ ఇంజురీస్ అని అంటే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి, లైక్ మీకేం కాదు, యూ విల్ బి ఫైన్, మనం చాలా ఇంకా చూసుకోవచ్చు, ఇంకా చాలా మందిని ప్రొటెక్ట్ చేయాలి మనం. సో అవంతా నేర్చుకోవడానికి ఇప్పుడు మాక్ డ్రిల్ అనమాట. సో కొన్ని బేసిక్ థింగ్స్ సిటిజన్స్కి అందరికి తెలవాలని మాక్ డ్రిల్ చేపిస్తున్నారు. అండ్ వీఆర్ హియర్ ఆల్రెడీ మేము డెమో చేసేసాము. నౌ వీఆర్ డూయింగ్ ద థింగ్స్ అండ్ ఐఎమ్ ఇన్ రెస్క్యూ టీమ్. అండ్ మా రెస్క్యూ టీంలో ఉన్నాం, మెడికల్ టీంలో ఉన్నారు. రెస్క్యూ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేషెంట్స్ని అందరినీ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళని సేఫెస్ట్ ప్లేసెస్కి పంపించడానికి వీఆర్ ట్రయింగ్. అండ్ మెడికల్ టీమ్ హౌ ఇంజురీస్ని ఎలా ట్రీట్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ వీఆర్ లెర్నింగ్. అండ్ ముందు నుంచి కూడా మా ఎన్సీసీకి ఎవ్రీ వన్ లైక్ అన్ని నేర్పిస్తుంటారు అనమాట, ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎవ్రీథింగ్. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మాకు ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, ఇంజురీస్ ఏమన్నా అయితే ఎలా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యాడెట్కి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా రెస్క్యూ చేయాలి, అదంతా ఉంటుంది అన్నమాట. సో మీకు ఎట్లాంటి డెమో ఇచ్చారు? సో మీరు రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కేవలం మనం బార్డర్ లో చూస్తున్నాము, సో త్రివిధ దళాలు సేవ్ చేసే దాంట్లో ఉన్నారు. సో మీకు ఎట్లాంటి డెమో ఇచ్చారు? సో మీరు నిజంగా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఎట్లా వాళ్ళని రెస్క్యూ చేయబోతున్నారు?
జయంత్ ఎవ్రీవన్, నా పేరు గ్రేస్ క్రిస్టినా, నేను 3T బెటాలియన్ నుంచి వచ్చాను అండ్ ఐమ్ ఫ్రమ్ అవంతి డిగ్రీ కాలేజ్. సో మాకు రెస్క్యూ అనేది ఎట్లా చెప్పారు అంటే మాత్రాన సో మెనీ థింగ్స్ చెప్పారు. ఒక మెడికల్ టీమ్ కానీ, ఒక రెస్క్యూ టీమ్ కానీ, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని అందరినీ సెగ్రిగేట్ చేసి చాలా చెప్పారు మాకు. సో రెస్క్యూ టీమ్కి వచ్చేస్తే మాత్రాన మనకి వాళ్ళు టెర్రరిస్ట్ ఎట్లా అటాక్ చేస్తారు అంటే మాత్రాన ఒక హై బిల్డింగ్స్ని ఎక్కువ అటాక్ చేయడం ద్వారా మనము ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే అందరినీ, నాకు ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఒక స్మాలర్ బిల్డింగ్ని తీసుకెళ్ళి వాళ్ళని సురక్షితంగా పెట్టడం కానీ, లేకపోతే ఒక ట్యాంక్స్, ఒక చిన్న చిన్న ప్లేసెస్లలో తీసుకెళ్ళి పెట్టడం ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఒక టెర్రరిస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడున్నారో ఎక్కడ లేని, వాళ్ళది ఎలాంటిదో అనేది అర్థమవుతుంది. ఇంకోటి వచ్చేసి మెడికల్ టీమ్ అయితే ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్, మన అందరికీ తెలిసిందే. ఎవరైతే ఇంజురీగా ఉన్నారో వాళ్ళకి మనం చెప్పడము, వాళ్ళకి మనము ఎట్లా సహాయం చేయడం అనేది మాకు ఎన్సీసీ చెప్పింది. ఎన్సీసీ చాలా చెప్తుంది. ఇది ఒకటే అని కాదు కానీ ఒక డిసిప్లిన్ కానీ, ఒక ఫైరింగ్ కానీ మాకు చాలా నేర్పించారు. ఎన్సీసీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఒకవేళ ఇప్పుడు గనక ఒక టెర్రరిస్ట్ వచ్చి మమ్మల్ని అటాక్ చేసినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని పోరాడనీకే, వాళ్ళకి వెనకాల వాళ్ళు డిఫీట్ చేయడానికి మాత్రం మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరం చాలా సిద్ధంగా ఉన్నాం. ఇది చూడొచ్చు. సో నగరానికి సంబంధించిన వివిధ కాలేజీలో ఎన్సీసీ విద్యార్థులు అవుతారు. సో వాళ్ళందరికీ ఇప్పటికే డెమో కూడా ఇచ్చారు. నిజంగా ఒక బిల్డింగ్ లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినా కానీ, అలాగే రాత్రిపూట అటాక్ జరిగినా కానీ, అలాగే డే టైంలో అటాక్ జరిగితే, ఎన్నంతస్తుల బిల్డింగ్ లో అటాక్ జరిగితే ఎట్లా వాళ్ళు కిందికి రావాలి, ఎట్లా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి, అలాగే డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీం కూడా ఉంది. సో డిజాస్టర్ టీమ్ లో కూడా ఒకవేళ ప్రస్తుతం మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్ ని ఎంచుకున్నారు. సో అక్కడ అటాక్ జరిగితే ఎట్లా లోపలికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా కట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటే ఎట్లా కట్టర్స్ ని వాడాలి, ఒకవేళ లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ ని ఎట్లా వాడాలి, అట్లాగా మెట్లు ఉంటే మెట్లు ఎట్లా వాడాలి, అలాగే ఒక అటాక్ జరిగితే బేసిక్ గా అపార్ట్మెంట్ లో ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మేజర్ గా పవర్ కి సంబంధించినటువంటిది కానివ్వండి, అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి కానీ, సో ఇవన్నీ కూడా ఇప్పటికే కూడా ఒక డెమోలాగా చెప్పడం జరిగింది. సో విద్యార్థులు కూడా సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా డెమోలో పార్టిసిపేట్ చేయడానికి. సో చూడొచ్చు, వీళ్ళకి ఇప్పటికే ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది ఎప్పుడు చేస్తారనేటువంటి తెలియదు కాబట్టి, సో ఉన్నటువంటి నేపథ్యంలో అందరు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇదంతా కూడా వాళ్ళు మళ్ళీ ఫోటో వస్తుంది అదొక మార్కెట్ జరిగే సమయంలో ఎవరు కూడా మీరు బయటికి రావద్దు, మీరంతా లోపలికి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి, లైట్లు ఫ్యాన్స్ అన్ని కూడా ఆఫ్ చేయాలి, గ్యాస్ సిలిండర్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. ఎవరు కూడా మీరు బయటికి ఉండి చూడొద్దు, బయట సైడ్ అందరూ లోపలికి వెళ్ళాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎవరు కూడా కింది చూడవద్దు, అందరూ లోపలికి వెళ్ళాలి, తలుపులు పెట్టుకుని ఉండాలి. ఫోన్ చేయండి డ్రైవర్. మాక్ డ్రిల్ జరగబోతున్న ఎన్ఎఫ్సి ప్రాంతం అది ఒక అపార్ట్మెంట్ని ఎంచుకున్నారు. యుద్ధ సమయంలో విపత్కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి సూచనలన్నీ ఇస్తున్నారు. ఒకటి, పౌరులు ఏ విధంగా రియాక్ట్ కావాలి ఇలాంటి సమయాల్లో, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది. ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. మొత్తం ఎన్సీసీకి సంబంధించిన చాలా బెటాలియన్స్ కూడా ఈ మొత్తం మాక్ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఈ ఆపరేషన్ అభ్యాస్ ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది. దిలీప్ మనతో పాటు ఉన్నారు. దిలీప్, చెప్పండి. ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా చూసుకోవచ్చు. సో మొత్తం కూడా 4 ప్లేస్ లో ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. నిజంగా ఒక హైదరాబాద్ లో ఒక టెర్రరిస్ట్ అటాక్
కొంత బేస్ అయితే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక మాక్ డ్రిల్ ఒక డెమో అయితే నిర్వహించారు. సో 4 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనటువంటి సికింద్రాబాద్ షైన్ గ్రౌండ్ లో ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించబోతున్నారు. సో చూడొచ్చు మన వెనకాల అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మొత్తం 11 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. నిజంగా ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ గనుక హైదరాబాద్ లో జరిగితే ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? సో ప్రతి ఒక్కరిని ఒక అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. సో పోలీసులు కేవలం పోలీసులే కాదు, పోలీసులకు సైతం మేము కూడా అందుబాటులో ఉంటామంటూ ఇటు ఎన్సీసీ విద్యార్థులు కూడా వస్తున్నారు. బార్డర్ లో ఇప్పటికే త్రివిధ దళాలు పోరాటం చేస్తే ఇక్కడ మేము కూడా ఇటు ప్రజలను సేవ్ చేయడానికి అందుబాటులో ఉన్నామంటూ కూడా ఇటు ఎన్సీసీ విద్యార్థులు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వీటికి తోడుగా స్పెషల్ గా చూసుకుంటే మొత్తం 11 డిపార్ట్మెంట్లు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైర్ సేఫ్టీ, అలాగే అగ్నిమాపక సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, రెవెన్యూ సిబ్బంది, సో వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు. నిజంగా ఒకవేళ అటాక్ జరిగితే కామన్ పీపుల్ కూడా ఎంతో కొంత ఒక అవగాహన ఉండాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తా ఉన్నారు. అటాక్ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో సో అప్పుడు ఎవరైతే పీపుల్స్ ఆ బిల్డింగ్స్ లో కానీ లేదంటే కామన్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అధైర్యపడొద్దు, ఏదో జరుగుతుంది అనేటువంటిది భయభ్రాంతులకు గురి కావద్దు అంటూ కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళకు కొంత అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో నిజంగా అంటే కొంత యంగ్ పీపుల్ ఉంటే ఎట్లా వాళ్ళు మూవ్ అవ్వాలి, అలాగే ఓల్డ్ పీపుల్ ఉంటే ఎట్లా మూవ్ అవ్వాలి, ఆ యొక్క అపార్ట్మెంట్ కి సంబంధించి ఎగ్జిట్స్ ఏ రకంగా ఉన్నాయి, సో స్టెప్స్ ని వాడాలా లేదంటే లిఫ్ట్ ని వాడాలా అనేటువంటిది కూడా వీళ్ళు కొంత అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మేడం ఎట్లాంటి అవేర్నెస్ ఇచ్చారు మేడం వీళ్ళందరికీ? సో ఏ డిపార్ట్మెంట్స్ కి వీళ్ళని లింక్ చేస్తా ఉన్నారు ఏంటి మేడం? బార్డర్ లో చూస్తుంటే ఆల్రెడీ ఇప్పటికే మనం పాక్ మీద కొంత అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రియాక్షన్ కనుక ఉంటే ఎట్లా ప్రభుత్వంగా ఉండాలని చెప్పి చెప్తారు మీరు? అది ఈ మాక్ డ్రిల్ మెయిన్ ఉద్దేశం ఒకవేళ ఎయిర్ స్ట్రైక్ అనేది గనక సివిలియన్ లివింగ్ ఏరియా మీద, సివిలియన్ పీపుల్ ఉన్న ఏరియాలో జరిగితే ఎలాగా అన్న దానికోసం. దానికి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న పీపుల్ ఎలా సిస్టమేటిక్ గా బయటికి రావాలి. నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీకోసం సంసిద్ధంగా ఉన్నాయి, మీరు భయపడొద్దు. అంటే ఒకవేళ ఎవరైనా మంటల్లో ఇరుక్కుపోయారు, అరే ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడానికి కొన్ని గంటలు పట్టొచ్చు అని మీరు భయపడద్దు. వితిన్ 10 minutes 20 minutes లో అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ గా ఉన్నాయి మీకోసం. వీళ్ళు వచ్చే లోపు మేము ఏదైతే డ్రిల్ సివిలియన్స్ కి నేర్పిస్తున్నామో అవి సిస్టమేటిక్ గా చెయ్యాలి. అట్లీస్ట్ మీకు ఒక కాషన్ వచ్చింది లైట్స్ ఆఫ్ అని, లైట్స్ ఆఫ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనసా వాచా కర్మన అనే ఒక సిద్ధాంతం ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. అంటే బార్డర్ లో ఇప్పుడు సోల్జర్స్, ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ వార్ అనగానే వాళ్ళు సిద్ధమయ్యారు. వాళ్ళే కాదు అలా కష్టపడాలని ఏమీ లేదు, మనం కూడా అంతే అవగాహనతో అంతే బాధ్యతతో ఇక్కడ ఉండాలన్నది ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. ఇది చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఒకవేళ హైదరాబాద్ మీద అటాక్ జరిగితే ఎట్లా సేఫ్ జోన్ లో మనం ఉండాలి అనేటువంటిది ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతా ఉన్నారు. సో 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక సైరన్ మోగుంది. సైరన్ మోగిన తర్వాత అంతా అలర్ట్ గా ఉంటారు. సో నిజంగా ఒక అటాక్ జరిగితే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపైన ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహించబోతున్నారు. బిందు ఓకే, సో మొత్తం 3 కేటగిరీలుగా విభజించారు. కొంత రిస్క్ ఉన్న ప్రాంతాలు, ఆ 3 కేటగిరీలు ఆల్మోస్ట్ 244 ప్రాంతాలు. ఈ 244 ప్రాంతాల్లో కూడా ఈ ఆపరేషన్ అభ్యాస్ మొత్తం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ అభ్యాస్తో పాటు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించబోతున్నారు.